అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ అన్న ఓ దిక్కు కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నది. సీఎం రేసులో ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉన్నాడని, ఆ కాంగ్రెస్ పార్టీ మంత్రి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడని, ఆ మంత్రికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎవరంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేసులో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉందా? అసలు ఎందుకు పొంగులేటి సీఎం అంటున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి రేవంత్ రెడ్డికి మంచిగా దోస్తు, బాగా దగ్గర. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా పొంగులేటి వింటాడు, పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి కూడా వింటాడు. ఎక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి పంచాయతీలు అయినట్టుగా పెద్దగా వార్తలు రాలే. కొన్ని సార్లు విన్నాం పొంగులేటికి రేవంత్ రెడ్డికి పడతలేదని, ఎక్కడో చెడిందని రకరకాలుగా వచ్చినటువంటి వార్తలు. దాంట్లో నిజాలు లేవు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ కాంట్రాక్ట్ పనిచేసినా కూడా రేవంత్ అన్న వెంటనే బిల్లులు ఇచ్చేస్తాడు. ఆఖరికి తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కూడా రేవంత్ అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇస్తాడు. ఆఖరికి మేడారంకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంప్లీట్గా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన దగ్గర నుండి ఆ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకున్నాడు. సో రేవంత్ రెడ్డికి ఇంత దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పైన నిజంగానే కన్నేసిండా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడా? అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి? సీఎం రేసులో పొంగులేటి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం అయిదామని చూస్తున్నాడు అనేటటువంటి వార్తలు ఎందుకు పుట్టుకొచ్చినాయి? అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏందనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్, ఇక టాపిక్లోకి పోతే రేవంత్ అన్నకు పొద్దుగాల లేస్తే ఉన్నటువంటి ఒకే ఒక్క బాధ, నా ముఖ్యమంత్రి పదవిని హైకమాండ్ తీసేస్తారేమో, లేకపోతే నా సీఎం కుర్చీ పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమైనా కన్నేసిరేమో, పుసుక్కున నేను లేచుడుతున్న కుర్చీని లాక్కుంటారేమో, లేకపోతే నా ముఖ్యమంత్రి పదవిని తీసేస్తారేమో అని చెప్పి రేవంత్ అన్నకు పొద్దుగాల లేసి ఇదే బాధ. కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి. ఒక మంత్రి ఎవరినో ఇబ్బంది పెడుతుండని, ఒక మంత్రి దందాలు చేస్తున్నాడని, ఇంకో మంత్రి కమిషన్లు తీసుకుంటున్నాడని, ఇంకో మంత్రి పర్సెంటేజ్ తీసుకుంటున్నాడని, ఇంకో మంత్రి దందాలు చేస్తున్నాడని, కబ్జాలు పెడుతున్నాడని, అవినీతి చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా మంత్రులపైన ఆరోపణలు వచ్చినాయి. కొంతమంది మంత్రులు అయితే మొత్తం కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారయ్యారు. కొన్ని మీడియా ఛానల్లో వచ్చినాయి కదా వార్తలు, మంత్రి ప్రేమాయణమని, మంత్రి మహిళలను ఇబ్బంది పెడుతుందని, ఒక మంత్రి మహిళా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టిందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఇవి వచ్చినా కూడా రేవంత్ అన్న ఎక్కడ రెస్పాన్స్ కాలే, రేవంత్ అన్న ఎక్కడ కూడా మాట్లాడలే. మాట్లాడకపోవడానికి కారణం ఏంది? పుసుక్కున నేను ఎవరినన్నా మంత్రిని ఏమన్నా అన్నాను అనుకో, ఆ మంత్రి నా పైన కోపం పెట్టుకుంటే నా మీద హైకమాండ్ కంప్లైంట్ ఇస్తాడు, నా మీద కుట్ర పెట్టుకుంటారు. కుట్ర పెట్టుకుంటే ఆయనతో నా ముఖ్యమంత్రి కుర్చీ పోతుందేమో, ఎవరు పనాలు చేసుకుంటే బెటరు, మంత్రుల పని మంత్రులు చేసుకొని, మంత్రులు ఏమన్నా కూడా ఏం చేస్తా కూడా నేను ఏమనొద్దు, మంత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నేను వాళ్ళని గెలుపుతే పుసుక్కున్న వాళ్ళని ఏమన్నా అంటే ఆయనతో నా కుర్చీ పోతుందేమో అని చెప్పి రేవంత్ అన్న మంత్రులు ఎన్ని దందాలు చేసినా, మంత్రులు ఎన్ని కబ్జాలు పెట్టినా, మంత్రులు ఎంత వ్యవహారం నడిపించినా రేవంత్ అన్న సైలెన్సే ఉంటున్నాడు. రేవంత్ అన్న ఎక్కడ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు అంటే నా ముఖ్యమంత్రి కుర్చీని ఆయనతో ఈ మంత్రులందరూ కలిసి దించేస్తారేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు కదా, కానీ రేవంత్ అన్న కష్టపడే ఎదిగిండు, చాలా కష్టపడ్డాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిండు, గ్రౌండ్లో తిరిగిండు, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ రేవంత్ అన్నకు ఉన్నటువంటి డౌటు, చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారు, మేము సీనియర్ లీడర్లో మేము కనబడతలేమా, ఆయనకి ఎట్లిస్తారు పదవి, ఆయనకి ఏం అర్హత ఉంది, ఆయన ఎమ్మెల్యే ఎంపీ గంతే, ఆయన ఎమ్మెల్సీ అట్లా అయింది తప్ప ఆయన ఎప్పుడు కూడా మంత్రి కాలేదు, ఆయనకు తెలియని కూడా తెలియదు అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఆయనతో కాదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఒక్కసారి మంత్రి కాలేదు, మంత్రి అయిన వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం ఎట్లుంది, ఏం కథ అనేది తెలుస్తుంది, పరిపాలన తెలుస్తుంది. 4 కోట్ల మంది జనాలను పరిపాలించాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి కదా, రేవంత్ రెడ్డికి ఏమి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే ప్రశ్నించారు
రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినప్పుడు, అధికారంలోకి రాకంటే ముందు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లే ప్రశ్నించారు. సో ఈ రోజు రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద డౌట్, రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కూడా అన్న నమ్ముతలేడట రేవంత్ అన్న. ఎందుకు పుసుక్కున నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉంటుంది, రాజగోపాల్ రెడ్డికి ఉంటుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటుంది, బట్టి విక్రమార్కకు ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, పొంగులేటి తప్ప. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, కానీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అసలు పొంగులేటి సీఎం రేసులో ఉన్నాడు అని చెప్పి చర్చ ఎట్లొచ్చిందట అంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వర్గం, అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేదో డిస్కషన్ నడిచిందట. ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. చాలామంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ ఛానళ్లలో కూడా ఈ వీడియో చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వర్గం డిస్కస్ చేసుకుంటుంటే పొంగులేటి తోటి ఒక మాట అన్నారట. ఏంటంటే ఇది ఒక చర్చ నడుస్తుంది, నిజమో కాదో మనకు తెలియదు, కానీ బయట వినబడుతున్నటువంటి చర్చ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 2023 ఎన్నికలలో 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టినట్టు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా బలంగా ఉన్నటువంటి లీడర్, ఆర్థికంగా చాలా బలంగా ఉంటాడు, డబ్బులు ఉన్నాయి, ఏదైనా చేయగలుగుతాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చాలా ఆర్థికంగా బలంగా ఉంటాడు. అయితే 25 మంది ఎమ్మెల్యేలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫండింగ్ పెట్టిండు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా వింటారు. పొంగులేటి కూసమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా. ఒక బట్టి విక్రమార్క మినహాయిస్తే బట్టన్న తప్ప తుమ్మల నాగేశ్వరరావు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు వింటాడు. అయితే పొంగులేటి శ్రీనాన్ని 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టిండట. పెడితే దాంట్లోకి వెళ్ళి సుమారు 15 నుండి 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పొంగులేటి శ్రీనాన్న 25 మంది ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సొంత పైసలు, దాంట్లోకి వెళ్ళి 15-16 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు అనేది వినబడిన చర్చ. ఇది ఇప్పటి నుండి వినబడుతున్న వ్యవహారం కాదు, ఎప్పటి నుండో వినబడుతుంది కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలకు డబ్బులు ఖర్చు పెట్టిండు, పొంగులేటే గెలిపించుకున్నాడు, పొంగులేటి ఆ విషయంలో గ్రేట్ అని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆల్రెడీ 15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు. టచ్లో మీన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైసలు పెట్టి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు 15 మంది ఆయన చేతిలోనే ఉంటారు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా 15 మంది వింటారు. తర్వాత పొంగులేటికి ఇంకొక 15 మంది కూడా టచ్లో ఉంటారు. అంటే దగ్గర దగ్గర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు. 30 మంది ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా వింటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుసమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు. అంటే ఓవరాల్గా ఒక 30 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెరీ క్లోజ్. అయితే ఒక చర్చ ఏమొచ్చిందట అంటే, పొంగులేటి శ్రీనన్న నువ్వు 25 మందికి ఫండింగ్ పెట్టి గెలిపించుకున్నావు కదా, మరి నువ్వు 25 మందిని గెలిపించినటువంటి వ్యక్తివి మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? 25 మందిని నువ్వే అంటే దగ్గర దగ్గర 25 మందికి పెడితే 15 మంది అయితే గెలిచారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆ 15 మంది ఎమ్మెల్యేలు కూడా కారణమే కదా. గవర్నమెంట్కి 63 సీట్లతోని గవర్నమెంట్ ఏర్పడ్డది. కాంగ్రెస్కి 63 సీట్లు వస్తే గవర్నమెంట్ వచ్చింది. ఆ 63 సీట్లలో కూడా 13 సీట్లు 15 సీట్లు పొంగులేటి వల్లనే కదా వచ్చింది. అలాంటప్పుడు పొంగులేటి గ్రేటే కదా. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంతమంది వ్యక్తులు ఏమన్నారట అంటే, సీనన్న 25 మందికి ఫండింగ్ పెట్టినావు, 15-16 మందిని గెలిపించుకున్నావు, ఇంకా మంత్రి పదవి ఎందుకు అడిగినావు? మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? ఆ ముఖ్యమంత్రి కుర్చేమో నువ్వే తీసుకుంటే అయిపోతుండే కదా. ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వే కూర్చుంటే అయిపోతుండే కదా. నువ్వు ఇంకా ఫండింగ్ పెట్టినావు, పార్టీకి ఫండింగ్ పెట్టినావు, ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టినావు, అన్నిటికీ ఫండింగ్ పెడుతున్నావు. మరి నీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తివి, నీకు ఎమ్మెల్యేలు అందరూ టచ్లో ఉంటారు, నువ్వు అంటే ఎమ్మెల్యేలకు చాలా ఇష్టం, అలాంటి నువ్వే సీఎం కుర్చీలో కూర్చోక రేవంత్ రెడ్డికి ఎట్లా యాక్సెప్ట్ చేసినావు అని చెప్పి పొంగులేటికి కొంతమంది చెప్పిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ వినబడుతున్న వ్యవహారం సోషల్ మీడియాలో రకరకాల గుసగుసలు అయితే వినబడుతున్నాయి. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తే ఆలోచన చేస్తున్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. ఇది కరెక్టే కదా అని ఆలోచన చేస్తున్నాడు అనేది వినబడుతున్న ఒక చర్చ. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంది చెప్పనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హోమ్ మినిస్టర్ లేదా మున్సిపల్ శాఖ, నాకు హోమ్ శాఖ అన్నా మున్సిపల్ శాఖ అన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి అడిషనల్గా అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైకమాండ్ దగ్గర తిరుగుతూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అయితే పొంగులేటి దగ్గర ఆల్రెడీ రెవెన్యూ శాఖ ఉన్నది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హోమ్ మినిస్టరు లేదా మున్సిపల్ మినిస్టరు ఏదో ఒకటి నాకు ఇవ్వండి, నా దగ్గర 2 శాఖలు కావాలని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ దగ్గర తిరుగుతూ ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్కి వెరీ క్లోజ్, చాలా క్లోజ్ అయిపోయింది. మామూలు క్లోజ్ కాదు. రాహుల్ గాంధీతో డైరెక్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడగలుగుతాడు. రాహుల్ గాంధీని వితౌట్ అపాయింట్మెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలవగలుగుతాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంత యాక్సెస్ వచ్చింది రేవంత్ రెడ్డి త్రూనే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైకమాండ్కి ఎట్లా తెలుస్తుంది? రేవంత్ రెడ్డి చెప్తానే కదా తెలిసేది.
రేవంత్ రెడ్డి పరిచయం చేసిండు. అలాంటి రేవంత్ రెడ్డి హైకమాండ్కి దూరం అయిపోయిండు. పొంగులేటి వెరీ క్లోజ్ అయిపోయిండు, చాలా దగ్గర అయిపోయింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హైకమాండ్తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ టచ్లో కూడా ఉంటాడట. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ చెప్పనా మీకు. ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ గవర్నమెంట్కి 63 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. ఈ 63 మంది ఎమ్మెల్యేలను డీకే శివకుమార్ తెలుసు కదా, డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి. డీకే శివకుమార్ వీళ్ళ ప్రమాణ స్వీకారం కాకంటే ముందు పుసుక్కునే 63 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి బీఆర్ఎస్కి 39 వచ్చింది కాబట్టి ఈ 63లకేలో 20-25 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కొని కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడేమో అనేటటువంటి భయంతో ఈ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కేరళకు తీసుకుపోయారు. కేరళ తీసుకుపోయి కేరళలోనే వీళ్ళని దాచిపెట్టే కార్యక్రమం చేసిరట. ఆ కేరళ తీసుకుపోయే దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా ఒక దగ్గర ఉంచింది అనేది వినబడుతున్న చర్చ, వినబడుతున్నటువంటి వ్యవహారం. అది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ వినబడుతున్న ఒక చర్చ అయితే ఉంది పొంగులేటే ఉన్నాడని. తర్వాత డీకే శివకుమార్కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెరీ క్లోజ్ అట. తర్వాత మల్లికార్జున ఖర్గేకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెరీ క్లోజ్. తర్వాత కేసీ వేణుగోపాల్కి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెరీ క్లోజ్ అట. సో మొత్తానికి ఓవరాల్గా హైకమాండ్కు పొంగులేటి వెరీ క్లోజ్ అయిపోయింది, చాలా క్లోజ్. అయితే ఇప్పుడు అసలు కథ ఏంటంటే పార్టీ ఫండ్ వేరే ఎన్నికలకు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫండింగ్ ఇస్తూ ఉన్నాడు అనేది ఒక చర్చ. వేరే ఎన్నికలు, ఇప్పుడు కేరళ ఎన్నికైనా, తమిళనాడు అయినా, ఇంకెక్కడ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదో ఫండింగ్ చేసింది అనేది ఒక చర్చ. గతంలో ఐటీ రైట్స్ అయినాయి, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత మిషన్లు పట్టుకొచ్చిరు, నోట్ల కట్టలు మొత్తం బయటపడ్డాయి. ఇట్లా రకరకాలుగా నడిచినాయి కదా, మీరు అందరూ చూసారు కదా. మన ఛానల్లో కూడా ఉంటుంది 1 year బ్యాక్ నేను చేసినటువంటి వీడియోలు. రీసెంట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ ఉందో, మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్పి, ఆ రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మైనింగ్ చేస్తూ ఉన్నారని, మైనింగ్కి ఎలాంటి పర్మిషన్లు లేవని, ఆ మైనింగ్ అంతా కూడా ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి కేటీఆర్, హరీష్ రావు బయటపెట్టారు. తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎస్ రాఘవ కన్స్ట్రక్షన్ అనేక తప్పులు చేసిరు, వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం, సోకాస్ నోటీస్ ఇస్తే వాళ్ళు 3 కోట్ల రూపాయలు కట్టిర్రు, వాళ్ళు అన్ని చెల్లిస్తుర్రు, అది పొంగులేటికి సంబంధం లేదని చెప్పి రేవంత్ అనే చెప్పిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కంపెనీ పైన సిబిసిఐడి చేపిస్తాం, విచారణ చేపిస్తామని చెప్పి రేవంత్ అనే చెప్పిండు. రేవంత్ అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన సిబిసిఐడి చేపిస్తాం, ఆయన కంపెనీ పైన పొంగులేటికి సంబంధం లేదు, ఎస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ తప్పు చేసింది, సోకాస్ నోటీస్ ఇచ్చినాం, అవన్నీ క్లియర్ చేస్తాం, ఖచ్చితంగా అన్ని బయట పెడతామని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? రేవంత్ అన్నకి ఎక్కడో సంకేతాలు కొట్టినాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ పైన కన్నేసిండేమో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చుంటాడేమో అనేది రేవంత్ అన్నకి అర్థమైందేమో. అందుకే రేవంత్ అన్న అలర్ట్ అయిపోయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ గురించి పెద్ద చర్చ అసెంబ్లీలో, రాఘవ కన్స్ట్రక్షన్ గురించి చర్చ. రేవంత్ అనే స్వయంగా లేచి ఎస్ సోకాజ్ నోటీస్ ఇచ్చిన 3 కోట్లు కట్టిర్రు, తర్వాత ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పైన మేము ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేపిస్తాం, అందరిపైన వేపిస్తామని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ సంకేతాలు. రేవంత్ అన్న అసలు ఈ ఏదైతే గ్రానైటు, లేకపోతే రేవంత్ అన్న మైనింగు, లేకపోతే రేవంత్ అన్న ఈ కంపెనీల గురించి ప్రస్తావన తీయడానికి కారణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీయడమేమో అనిపించింది. పొంగులేటి గురించే ఇవన్నీ కంపెనీల గురించి మాట్లాడినేమో అనిపించింది. ఇప్పుడు గంగుల కమలాకర్కి సంబంధించిన గ్రానైట్ గురించి మాట్లాడిండు, హరీష్ రావు వాళ్ళ తమ్ముడు గ్రానైట్ గురించి మాట్లాడిండు. ఇవన్నీ మాట్లాడుతూ మైనింగ్ల గురించి మాట్లాడుకొచ్చిండు. మైనింగ్లకు పర్మిషన్ లేదు కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ఒక్కరిని కూడా వదిలిపెట్టం, విచారణ చేస్తా అన్నాడు. హరీష్ రావు ఏమో మాది పక్కన పెట్టు, మీ పొంగులేటిదే మైనింగ్ నడుస్తుంది, అక్రమ మైనింగ్, అది ఇల్లీగల్ అని చెప్పుడుతోటే రేవంత్ అన్న లేదు ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాం, అది ఇది మొత్తం మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం, ఇవన్నీ వస్తున్నాయి బయటికి. అంటే ఇదంతా పొంగులేటిని ఉద్దేశించే కావచ్చు. అంటే పొంగులేటిని ఏమైనా ఇరికిస్తాడా రేవంత్ అన్న? పొంగులేటి పైన రేవంత్ అని మనం కోపం పెట్టుకున్న పుసుక్కున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడేమో అని చెప్పి రేవంత్ అన్నకి ఏమైనా అర్థమైందా? ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. మీకు ఒకటి చెప్తా నేను, ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉందంటే ఎట్లా అవుతాడు, ఏ విధంగా అవుతాడు? ఇప్పుడు ఉత్తగనైతే పొంగులేటి ముఖ్యమంత్రి అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఉత్తగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైకమాండ్ కనుక పొంగులేటి సీఎం అని చెప్పి అనౌన్స్ చేసిరనుకో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేదు పొంగులేటి మాకు వద్దు అని చెప్పి ఒకవేళ హైకమాండ్కి చెప్పినా పొంగులేటిని తీసేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని తీసేసి ఎమ్మెల్యేలకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇస్తారు హైకమాండ్. కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు, ఒకవేళ అయితే అయ్యేటటువంటి అవకాశం ఉందే, ఏ విధంగా అవుతాడు అనేది మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్కి దాదాపు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 74 మంది ఎట్లా అంటే 63 మంది కాంగ్రెస్ పార్టీలు గెలిచిరు, దాంట్లోకి వెళ్ళి 2 అంటే ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంటు శ్రీ గణేష్కి సంబంధించినటువంటి
ఒకటి, ఎందుకంటే లాస్యా నందిత చనిపోయిన తర్వాత అక్కడ ఎన్నిక వచ్చింది కదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి, తర్వాత నవీన్ యాదవ్ అని గెలిచిండు కదా, మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో. కాబట్టి 2 అంటే 63, 64, 65, 65 మంది ఎమ్మెల్యేలు. 65 ప్లస్ ఇంకొకటి ప్లస్ చేసుకోవాలి, 65 ప్లస్ 9. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది, కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డిని తీసేస్తే 9 మంది. అంటే 65 ప్లస్ 9 ఎంత కాదన్నా కూడా 74 కదా, 74 65 ప్లస్ 9 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ 74 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60% అంటే 60% ఎమ్మెల్యేలు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తేనే సీఎం అవుతారు. ఇప్పుడు ఎట్లా చెప్తా అంటే, ఇప్పుడు 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారబ్బా కాంగ్రెస్కి, అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళతోటి కలిపి 74 మంది ఉంటే, దీంట్లోకి వెళ్ళి 40 మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే పొంగులేటి సీఎం అవుతాడు. ఇక్కడ 40 మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఈ 74లోకి వెళ్ళి మిగిలేది 34 మంది. ఈ 34 మంది ఎమ్మెల్యేల మద్దతు తక్కువ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎం సీటును తీసేస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అంటే ఎట్లా ఉంటుందంటే కథ, మనమేమో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేలు ఏమో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తుంది ఏంది, అయ్యో ఫర్ ఎగ్జాంపుల్ ఇయో మీకు చెప్తున్నారు, 74 మంది ఉన్నారబ్బా. ఈ 74 మందిలో 40 మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేసి మాకు పొంగులేటి సీనియర్నే కావాలి, ఆయనే ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది అని చెప్పారు అనుకో. మిగిలినటువంటి 34 మంది కనుక మాకు రేవంత్ రెడ్డి కావాలి, రేవంత్ రెడ్డి మంచోడు అంటే రేవంత్ రెడ్డి సీఎం సీట్ ఉండదు. లేదు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ శాతం పొంగులేటికే ఉంది కాబట్టి పొంగులేటే సీఎం కుర్చీలో ఉండాలి, తక్కువ శాతం ఎమ్మెల్యేల మద్దతు రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దిగిపోవాలంటారు. ఒకవేళ 34 మంది పొంగులేటి దగ్గర ఉంటే పొంగులేటి ఏం చేయలేడు, ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉన్న వాడే ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారబ్బా, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం, కాంగ్రెస్కి ఉన్నారు అనుకుందాం 100 మంది ఎమ్మెల్యేలు. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ 100 మందిలో దాదాపు 100కు 100 రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, 100కు 100 రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కోపం వచ్చో లేకపోతే ఇంకోటో ఎమ్మెల్యేలు కేవలం 50 మందే, 50 కాదు, కేవలం 40 మంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, మిగతా 60 మంది పొంగులేటికి సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎమ్మెల్యేల మద్దతు పొంగులేటికి ఎక్కువ ఉంది కాబట్టి పొంగులేటి సీఎం అవుతాడు, రేవంత్ రెడ్డి సీఎం సీట్లకి వెళ్ళి దిగిపోవాలి. ఇట్లా ఎమ్మెల్యేలు కోరుకుంటే కూడా సీఎం అవ్వచ్చు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు ఎవరికైతే సపోర్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే సీఎం అవుతారు. కాబట్టి ఈ విధంగా కూడా పొంగులేటికి సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది వినబడుతున్న చర్చ. ఎట్లా అంటే పొంగులేటి సీనన్న 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టినట్టు, ఇది కొంత వినబడుతున్న వ్యవహారం. 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెడితే పొంగులేటి సీనన్న దాదాపు 15 నుండి 18 మంది ఎమ్మెల్యేలను దగ్గరుండి గెలిపించుకున్నాడు అనేది వినబడుతున్నట్టు ఒక చర్చ. అయితే సరే ఒక 15 మంది అనుకో, 15 మంది పొంగులేటి సీనన్న ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఇక 15 మంది ఇటు అయితే పార్టీ మారినటువంటి 9 మంది కూడా సీనన్న వెంటనే ఉంటారు. ఈ 15 + 9 24, అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 24 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 24 మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఇక మిగిలినటువంటి వాళ్ళు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కావాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 24 మంది ఎమ్మెల్యేలు మద్దతు చేస్తారు, బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఒకటి, తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ మ్యాజిక్ చేసన్నా సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పొంగులేటి ఎందుకో సీఎం అయితే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు సీఎం రేసులో పొంగులేటి ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం అవుతాడు అనేటటువంటి ఒపీనియన్ తోటే రేవంత్ అన్న రాఘవ కన్స్ట్రక్షన్ గురించి ఇదంతా చర్చ పెడుతున్నాడేమో, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాడేమో అనిపిస్తున్నది. కానీ నేను ఇది ఇప్పుడు చేసినటువంటి వీడియో కాదు, ఎప్పుడో చేసిన, నేను జమాన్లో చేసిన తెలుసా ఈ వీడియో. దాదాపు ఒక 6-7 మంత్స్ బ్యాక్ చేసిన నేను వీడియో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో. సీఎం కుర్చీలో పొంగులేటి రేవంత్కు షాక్ అని చెప్పి ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ చేసిన, నేను ఊహించి చేసిన ఈ వీడియో. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పని చేస్తాడు, పొంగులేటికి ఉంది ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైనా చేయగలుగుతాడు, డబ్బులు ఉన్నాయి కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఆల్రెడీ మంత్రి కాబట్టి ఉత్తమన్న కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉంటుంది, కానీ ఆర్థికంగా అన్ని పైసలు ఖర్చు పెట్టుకోలేడు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి కావాలనేటటువంటి అవకాశం లేదు, ఉన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనేటటువంటి ఆలోచన ఆయనకు లేదు.
తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఉంది, కానీ రాజగోపాల్ రెడ్డి నాకు ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. కాబట్టి అందరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నా అంటే కొంత డౌటే. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఎంతమంది అన్నా సపోర్ట్ చేయొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంతమంది సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ జిమ్మిక్లైనా చేయగలుగుతాడు, డబ్బులు ఉన్నాయి కదా, ఏదైనా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది, ఎక్కడో పంచాయతీ అవుతా ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి సీఎం రేసులో పొంగులేటి ఉండడని, ఇంతమంది ఎమ్మెల్యేని గెలిపించుకున్న ఇక నేను ముఖ్యమంత్రి కాకుండా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టుడు ఏందని చెప్పి ఆలోచిస్తున్నాడని, తర్వాత అవసరం అనుకుంటే ఒకవేళ సీఎం ఇవ్వకపోయినా కూడా, అంటే సీఎం సీటు అవకాశం లేకపోయినా కూడా అట్లీస్ట్ మున్సిపల్ శాఖ నాకు ఇవ్వండి, లేకపోతే హోంశాఖని ఇవ్వండి, మ్యాక్సిమం పొంగులేటి శ్రీనివాసరెడ్డి హోంశాఖ అడుగుతున్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. రెవెన్యూ ఉండగానే హోంశాఖ అడుగుతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.